హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అద్విత్ రోకింగ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసేసుకుంటున్నాను. ఒక 5 to 6 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా మనకి నచ్చినట్టు చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీలో మంచిగా గ్రేవీ కంటెంట్ బాగా వస్తుందన్నమాట. ఇంకొంచెం మనం ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కూడా మనకి ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అయిపోయి మంచిగా కుక్ అవుతాయి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని కొంచెం గరం మసాలా చిటికెడు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ మంచిగా రెడ్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్ బ్రౌన్ అయినాక నేనైతే చోటు కోసం ఒక ఆలు వేస్తున్నాను. కీమా అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాను. అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత తగినంత పసుపు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 teaspoon కన్నా కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ చోటు 1.5 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్. ఫుల్ అల్లరి అనమాట చోటుది. తర్వాత ఆలు చోటు కోసం అయితే యాడ్ చేస్తాను. అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కీమా. చూడండి చోటు బాబు అల్లరి ఎలా చేస్తున్నాడు. ఆయిల్ కొంచెం కింద పడేసిండు. ఇంకా నేను ఎక్కడ కొడతాడు అని చెప్పేసి ఇంకా అయిందని చెప్తున్నాడు అండి. ఏంటి ఏమైంది చోటు? ఇంకా ఈ జార్స్ అయితే ఎవరు అడిగారనమాట. ఇలా మా పిల్లల ఫంక్షన్కి అయితే రిటర్న్ గిఫ్ట్ లాగా తీసుకున్నాను. చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట. నాకైతే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ మనం వాడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. చోట ఏం కావాలి? చోట ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి? ఎక్కడికి చూపి. లోపలికి వెళ్దామా? ఏం కావాలి చెప్పు. తాయా? అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొబ్బరి పొడి, చూడండి. ఆలు అయితే ఏమి ఎరగలేదు, ఎందుకంటే కొంచెం చోటు తింటాడని చెప్పేసి యాడ్ చేశాను. అండ్ ఎమ్మీగా కూడా అవుతుంది కర్రీ అయితే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెసిపీ చేయండి కంపల్సరీగా. ఒక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాయ్ బాయ్. ఇంకా వేడివేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది.